నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అవకాశం, అవసరం అనే ఈ రెండు అంశాలపైనే ప్రయాణించే పట్టాలపైన రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. నిన్న మొన్నటి వరకు తిట్టిపోసినటువంటి నాయకులే అవకాశం ఇస్తామంటే ముగ్ధులవుతారు, మురిపెం చూపిస్తారు. అంటే నిన్న మొన్నటి వరకు భుజాలు ఎత్తుకున్నటువంటి నాయకులు కూడా అవసరం తీరగానే భారం అవుతారు. ఇది తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయం. ఈ దేశంలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్నటి వరకు మోడీపై నిప్పులు జరిగినటువంటి బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య తాజాగా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతుండడమే దీనికి కారణం. అంటే బీసీ ఉద్యమాలతో ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆర్ కృష్ణయ్యకు 30 ఏళ్ల చరిత్ర ఉంది. బీసీలను ఏకం చేయడంతో పాటుగా ప్రభుత్వాలపై ఆయన తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేశారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జాతీయ స్థాయి వరకు కూడా ఆయన ఉద్యమాలు కొనసాగాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో ఆయన రాజకీయాల బాట పట్టారు. 2014లో టీడీపీ తరఫున తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఇక ఆ ఎన్నికల్లో ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించినటువంటి విషయం కూడా తెలిసింది. అయితే ఆ తర్వాత ఆయన తటస్థ పాత్ర పోషించారు. చంద్రబాబు ఎవరో కూడా తెలియనట్టుగా వ్యవహరించారు. దీనికి కారణం కూడా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పాటుగా కేసీఆర్తో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలను తెరచాటున మరుగుపరుచుకున్నారనే వాదన కూడా వినిపించింది. ఇక 2019లో అదే కేసీఆర్ సూచనల మేరకు టీడీపీని దెబ్బ కొట్టేందుకు ఏపీలో జగన్తో చేతులు కలిపారనే చర్చ కూడా లేకపోలేదు. సో ఇప్పుడు బీసీ ఓట్ బ్యాంకును వైసీపీకి చేరువ చేయడంతో ఆయన 2019 ఎన్నికల్లో ఆర్ కృష్ణయ్య తెరచాటున మంత్రాంగం నడిపారన్న విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి. ఆ తర్వాత జగన్ ఆయనకు రాజ్యసభ సీటును కూడా కట్టబెట్టారు. ఇక జగన్ అధికారం పోవడంతో ఆ వెంటనే రాజ్యసభకు కూడా రాజీనామా చేశారు ఆర్ కృష్ణయ్య. సో ఇట్లా ఆర్ కృష్ణయ్య చుట్టూతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం తిరుగుతోంది. బీసీ ఓట్ బ్యాంక్ ప్రధానంగా ఇవాళ పార్టీలు ఆయన గాలం వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఆర్ కృష్ణయ్య చూపు బీజేపీపై ఉందని తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి కూడా ఆర్ కృష్ణయ్య వంటి బలమైనటువంటి బీసీ నేతను చేర్చుకుంటే తెలంగాణలో అధికారం దక్కించుకోవడం ఈజీ అవుతుంది, అంటే టార్గెట్ అచీవ్ అవుతారనేది కూడా కొంత అభిప్రాయం బీజేపీలో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఆయన ఇటు బీజేపీ కూడా కలిసి ప్రయాణం చేసేందుకు కొంత రంగం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాను వదులుకున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని తిరిగి తనకు అప్పగించాలన్నది కృష్ణయ్య షరతుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బీజేపీ కూడా ఓకే అంటే ఇద్దరు చెలిమి చేయటం ఇక ప్రకటన తర్వాయి అంటున్నారు పరిశీలకులు. మరి వాస్తవానికి ఇప్పుడు రాజ్యసభ కూడా కొంత ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీలో అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఆర్ కృష్ణయ్యను బీజేపీ నుంచి పంపించి తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు కొంత పెద్ద ఎత్తున భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తుంది బీజేపీ. ఇప్పటికే సౌత్లో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య ద్వారా ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంక్, అంటే ఇప్పటికే బీసీ కులగణన ద్వారా కాంగ్రెస్కి ఎక్కడైతే మైలేజ్ వస్తుందని బీజేపీ భావించిందో అదే బీసీ ఓట్ బ్యాంకును గండి కొట్టేందుకు బీజేపీ కూడా భారీ స్కెచ్ వేసింది. అందుకే ఇప్పుడు రంగంలోకి ఆర్ కృష్ణయ్యను దింపి ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంక్ బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సో మీరు కూడా బీసీ ఓట్ బ్యాంక్ కోసం బీజేపీ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.